నారా లోకేష్ని డిప్యూటీ సీఎంగా కావాలి అని కొంతమంది నాయకులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ వద్దు అని అంటున్నారు. దాని గురించి ఏమంటారు? పవన్ కళ్యాణ్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నామండి. పవన్ కళ్యాణ్ పాలన కూడా కరెక్ట్గా ఉంటుందండి. అదే ఇతను ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు, ఏదున్నా కరెక్ట్ చేస్తున్నారండి. అంటే కొంతమంది నాయకులు ఏమంటున్నారంటే దూకుడు ఎక్కువ పవన్ కళ్యాణ్కి, ఈ దూకుడు ఉండకూడదు అని అంటున్నారు. కానీ అలాగే ఉండాలండి. అదే మన స్ట్రైట్గా ఫార్వర్డ్ అయితే ఇక నచ్చదండి జనాలకి, అంతే, ఇంకేం లేదండి. అంటే ఒక్కొక్కరు అంటే నారా లోకేష్కి అర్హత లేదంటారా మరి డిప్యూటీ సీఎం? అంటే టీడీపీకి ఎంతో చేశాడు కదా, అతనికి ఇవ్వాలి, ఎప్పటి నుంచో ఉన్నాడు కదా అని కొంతమంది అంటున్నారు. లేదండి, పవన్ కళ్యాణ్కి ఇవ్వాలండి. అంటే నారా లోకేష్ గారికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కుమారుడు కాబట్టి ఆయనకి ఇవ్వడంలో తప్పేమని లేదు. కానీ ఈయన ఇండివిజువల్గా పార్టీ పెట్టి రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఛాన్స్ తక్కువ ఉంటుంది. అంటే సొంత నిధులు ఎక్కువగా తీసుకుంటున్నారని పవన్ కళ్యాణ్ ఉండాలి. ఇప్పుడు కొత్త ట్రెండ్ కదా, అది ట్రెండ్ సెట్ చేయాలి కదా ఆయన. ఇప్పుడు కొత్తగా అలా ఉంటేనే నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా పొలిటికల్ లీడర్స్, యంగ్స్టర్స్ కూడా అలా ఆయన రూట్లో వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాజకీయ అనుభవం లేదు, ఎందుకు ఇంత రాజకీయ అనుభవం లేకుండా 10 సంవత్సరాలు ఆయన పార్టీలో ఉన్నారా? రాజకీయ అనుభవం లేకుండా ఆయన గెలిచిండు. ఆయన అంతెంత ఉంటే కదా వాళ్ళ అన్నగారు పెట్టారు, అంతెంత ఆయన విధానాలు నచ్చక ఈయన బయటకు వచ్చేసాడు. ఇలాగే ఉంటే టీడీపీ జనసేన విడిపోయే అవకాశం కూడా ఉంటుంది 100%. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి పొత్తులో ఉండి వీళ్ళు చేంజింగ్ కూడా అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు మెయిన్ నాయకులే ఉండదండి, కింద స్థాయి నాయకులే వాడు అలా చేస్తుండే, వీళ్ళు ఎలా చేస్తున్నారు, మీరు రెచ్చగొట్టి ఇట్లా చేస్తుంటారు. అంటే చంద్రబాబు నాయుడు తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయని కొంతమంది అంటారు. చంద్రబాబు నాయుడు తెలియకుండా పబ్లిక్కే తెలుస్తున్నప్పుడు ఆయన తెలియకుండా ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు ఎక్కడో మన హైదరాబాద్ ఉన్న ఏపీ రాజకీయాల గురించి మీరు అడుగుతున్నారు. నేను ఏపీ నుండే వచ్చినా కానీ ఏపీ రాజకీయాల గురించి అడుగుతున్నారు. ఇంతమంది ఏపీ తెలంగాణ జనాలకు తెలిసింది, చంద్రబాబు నాయుడు తెలవకుండా ఉండదు కదా. ఏమో బ్యాక్ సైడ్ నుండి ఆయన నడిపిస్తుండేమో, అది కూడా అనుకోవచ్చు కదా. అంటే ఎవరైతే బాగుంటుంది డిప్యూటీ సీఎం అంటే? డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణే కరెక్ట్. ఆ పదవికి ఆయనే కరెక్ట్. థ్యాంక్ యూ సార్.